అది పరిశుద్ధాత్మ శక్తి. ఇలా కాలెత్తి తనగానే పడిపోతున్నారు. ఆయన భార్య ఆయన పక్కన దిట్టంగా నిలబడి ఉంటది. అలాగే మరి ఆవిడెందుకు పడతలేదు? ఎవరిని మోసం చేయడానికి ఇలాంటివన్నీ? అదే నువ్వు పవర్ అనుకుంటున్నావు. కొన్నిసార్లు కొంతమంది అలాంటివి చూసి, మా సంఘంలో ఎప్పుడు ఇలా తన్నలేదండి, మేము తన్నామమ్మా, మేము తన్నాం. చక్కగా వాకింగ్ చెప్తాం, వింటే వినండి, బాగుపడతారు. తన్నించుకోవాలంటే వెళ్ళండి. వారానికి ఒకడో ధైర్యవుతున్నాడు, తంతున్నారు. మొన్నడెవడో గర్భిణీ స్త్రీని తంతున్నాడు కాలెత్తి. అంతకన్నా అవమానం ఇంకేమన్నా ఉందా? అంతకన్నా అవమానం. అదే దేవుడు చెప్పాడు, తన్నమన్నాడు నేను అందరినీ. పడిపోయిన వాళ్ళు లేపండి అని దేవుడు అంటే, నువ్వు గర్భిణీ స్త్రీని తంతాను కాలెత్తి. అదా పవర్. ఏమో కొంతమంది పరిగెడతలేదు అలాంటి చోట్లకి. ఉందా మీకు ఏమన్నా వాక్యం మీద భయం, ఏమన్నా భక్తి ఏమన్నా ఉందా? వాక్యం అంటే ఏమన్నా ఉందా? మీ ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు ఉందంటే అది ప్రవచనమా? అది కొబ్బరి చెట్టు కాయలు ఉన్నాయంటే ప్రవచనమా? కొబ్బరి చెట్టుకు ఆకులు ఉన్నాయి, నిన్న వాడు పడిపోయిందంటే ప్రవచనమా? అలాంటి వాటి కోసం నువ్వు పరిగెడుతున్నావు. నీ ఏటీఎం కార్డు నెంబర్లు చెప్పే వాళ్ళ దగ్గర పరిగెడుతున్నావు, నువ్వు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పే వాళ్ళ దగ్గర పరిగెడుతున్నావు. చాలా మందికి అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. నేను చెప్తున్నాను, నువ్వు వాక్యాన్ని పట్టుకోకపోతే ఇలాంటివన్నీ నీ హృదయంలోకి వచ్చేస్తాయి. సాతాను తీసుకు